ఓకే, పరిశుద్ధ గ్రంథం తెరిచి ఈ రాత్రికాల సమయంలో ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. నేను దేవుని యొక్క మహిమ అనే దాని గురించి కొన్ని విషయాలు దేవుని సన్నిధిలో చూసినప్పుడు దేవుని సన్నిధిలో దేవుడు ఇచ్చాడు. దేవుని యొక్క గొప్పతనాన్ని మహిమ రూపంలో మనం చూద్దాం. మొట్టమొదటిగా యోబు గ్రంథము 37వ అధ్యాయం 22వ వాక్యం చదువుకుందాం. మైక్లో చదవండి, ఎవరండి జ్యోతి చదువు అంటే చదివి ఎవరైనా చదవండి. యోబు గ్రంథము 37వ అధ్యాయం 22వ వాక్యం చదువుకుందాం. ముప్పై 37వ అధ్యాయము 22వ వాక్యం. ఉత్తర దిక్కున సువర్ణ ప్రకాశము పుట్టును, దేవుడు భీకరమైన మహిమను ధరించుకుని ఉన్నాడు. ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో ఉత్తర దిక్కున సువర్ణ ప్రకాశము పుట్టును, దేవుడు భీకరమైన మహిమను ధరించుకుని ఉన్నాడు. ఉత్తర దిక్కున దేవుని యొక్క సియోను పర్వతం ఉంది. ఏముందంటే ఉత్తర దిక్కున సియోను పర్వతం ఉంది. కాబట్టి ఆ ఉత్తర దిక్కున దేవుడు ఎలా ఉన్నాడంటే మహిమను ధరించుకొని ఉన్నాడంట. ఏం ధరించుకున్నాడంట? దేవుడు మహిమను ధరించుకొని ఉన్నాడు. అంటే దేవుడు మహిమ గలవాడు. ఎవరంట? దేవుడు మహిమ గలవాడు. దేవుడే ఒక మహిమ గలవాడు. మహిమ అనేది ఆయనలోనే ఉంది. మహిమ అనేది ఆయనలోంచి బయటకు వస్తుంది. యేసుప్రభుని వ్యాధిగ్రస్తులు అందరూ కూడా ముట్టినప్పుడు ఆయనలోంచి మహిమ అనే ప్రభావము బయటికి వెళ్ళి వాళ్ళందరిని ముట్టి ఏం చేస్తుంట? వాళ్ళందరినీ బాగు చేస్తుంది. ఎంతమంది అయితే వ్యాధిగ్రస్తున్నారో, ఎంతమంది అయితే రోగులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రభావము ఆయనలోండి వెళ్ళి వారందరిని ముట్టి స్వస్థపరిచని చెప్పి మన బైబిల్లో చదువుతున్నాం. కాబట్టి అక్కడ ప్రభావం అని రాస్తుంది. ప్రభావం అన్న మహిమ అన్న ఒకటే. కాబట్టి ఈ యొక్క ప్రభావం అనేది దేవుళ్ళలోంచి బయలు వెళ్ళి వాళ్ళని స్వస్థపరిచింది. కాబట్టి మనము మన యొక్క జీవితంలో దేవుని యొక్క మహిమ అనేది మనలో ఉండాలి. అందుకే పౌలు చెప్పాడు ఫిలిప్పీకి, ఏమని చెప్పాడు? క్రీస్తు యేసు మహిమలో మీ ప్రతి అవసరత తీర్చబడను. కాబట్టి దేవుని యొక్క మహిమ ద్వారానే ఈ యొక్క అవసరాన్ని తీర్చబడుచున్నాయి. ఇశ్రాయేలు ప్రజలకు కూడా ఏదైనా సనిగినట్లయితే వాళ్ళకి ఏం కనపడేది? దేవుని మహిమ వచ్చి కనపడేది. భయపడిపోయేవాళ్ళు. దేవుడు వచ్చేసాడని చెప్పేసి గడగడగడలు వణికిపోయి మోసే దేవునితో మాట్లాడి మమ్మల్ని చంపేస్తేనేమో చంపొద్దని చెప్పు, తప్పైపోయింది అని వెంటనే వాళ్ళు భయపడి మోసేకి వచ్చేవాళ్ళు. అప్పుడు మోసే పోయి మళ్ళీ వాళ్ళ కోసం విజ్ఞాపన చేసి వాళ్ళకి క్షమించమని చెప్పి అడిగి వచ్చేవాడు. కాబట్టి దేవుడు మహిమతో వస్తే ఎవరు కూడా చూడలేరు. సమీపింపరాని తేజస్సులో మోసే ఉన్నాడు, నీ మహిమను మాత్రం నాకు చూపించు, అంతే చాలన్నాడు. దేవుడు ఏమన్నాడు? నా మహిమను చూసి ఎవడు కూడా బ్రతకడని చెప్పాడు. కారణం ఏంటంటే మనుషులంతా కూడా పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమని పొందలేకపోవచ్చు. దేవుడు మనం చూస్తాడు మొట్టమొదటిగా ఆయన ఎలాగున్నాడంటే మహిమ గల దేవుడిగా ఉన్నాడు. ఎలా ఉన్నాడంటే చెప్పండి. ఉత్తర దిక్కున సువర్ణ ప్రకాశం పుట్టును, దేవుడు భీకరమైన మహిమను ధరించుకుని ఉన్నాడు. కాబట్టి మనం చూసినట్లయితే దేవుడు ఎలా ఉన్నాడంటే మహిమ గలవాడిగా కనబడుచున్నాడు. అందుకని మనము కూడా మన యొక్క జీవితంలో దేవుని యొక్క మహిమని మనం పొందాలి. నువ్వు నమ్మిన యెడల దేవుని మహిమని చూచెదవు అని మనం చదువుతున్నాం. కాబట్టి దేవుడు ఎప్పుడైతే ఆ మహిమని మనకి ఇస్తున్నాడో మనం కూడా ఎలా ఉందంటే ముఖం మహిమగా ఉంటుంది. మోషే దేవునితో 40 రాత్రులు 40 పగళ్ళు మాట్లాడినప్పుడు మోషేకి ఏమొచ్చిందంట? ముఖమంతా మహిమతో ప్రకాశించాడు. ముఖమంతా మహిమతో ప్రకాశించాడు. ఇశ్రాయేలు ప్రజలు మోషే నీ ముఖాన్ని మేము చూడలేకపోతున్నాం, ముఖం మీద ముసుగేసుకోనా. ఇప్పుడు మోషేకే అలా చూడలేకపోతే దేవుని చూడగలరా? ఎవరు చూడలేరు. దేవుని ఎవ్వరి వల్లగా చూడడం. అందుకే చదువుతున్న వాక్యంలో మనం అందరం కూడా నేర్చుకోవాల్సి అంటే దేవుడు మహిమ గలవాడు. కాబట్టి మనం కూడా ఈ దినాల్లో ఏం చేయాలంటే మహిమ గలవారుగా ఉండాలి. ఎలా ఉండాలంట? మహిమ గలవారు ఉన్నట్టు ఏం చేయాలంట? అనేక శ్రమలు అనుభవించి దేవుని మహిమను మనం పొందాలి. నువ్వు ఎంతగా శ్రమలు పడుతున్నావో అంతకంతకు మహిమ మనకే పెరుగుతూ ఉంటుంది అన్నమాట. కానీ ఎంత శ్రమ అయితే దేవుని కొరకు ప్రయాసపడి కష్టపడి దేవుని కొరకు మనం జీవించి సాక్షిగా సత్యం కొరకు నిలబడుతున్నామో అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మనలో ఆ మహిమని పంపిస్తాడు. ఎందుకంటే ఎవరైతే ఎక్కువగా దేవుని కొరకు శ్రమ పడతారో వాళ్ళ జీవితంలో ఆ మహిమ అనేది వస్తుంది. యేసు ప్రభు లోకంలోకి వచ్చి ఆయన అనేక శ్రమలు అనుభవించినప్పుడు ఆయన ముఖమంతా ఏమైందంట?
మహిమతో ప్రకాశించింది. రెండోదిగా మనం చూసినట్లయితే దేవుని యొక్క స్వరూపం ఎలా ఉందంటే మహిమా స్వరూపి అంట. ఏ స్వరూపం అంట? ఎఫెసీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వాక్యం చదవండి. ఎఫెసీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వాక్యంలో చివరి వచ్చిన చదవండి. చివరిలో 1:19 మహిమా స్వరూపం చదవండి చాలు. నేను నా ప్రార్థన యందు మిమ్మల్ని విజ్ఞాపన చేయుచున్నాను. ఎఫెసీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వాక్యంలో చివరిలో ఏమని రాస్తుందంటే ప్రభువైన యేసు దేవుడైన మహిమా స్వరూపియకు తండ్రి. సరే, కాబట్టి చదువుతున్నాం. ప్రభు అయిన యేసు యొక్క దేవుడైన మహిమా స్వరూపియకు తండ్రి తన్ను తెలుసుకున్నట్టు యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షత గల మనసును అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థన యందు మిమ్మల్ని గూర్చి విజ్ఞాపనము చేయించున్నాను. కానీ ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఏమని చెప్తున్నాడు పౌలు గారు? ఆ మైక్ అవ్వగానే ఆపు సౌండ్. పౌలు గారు ఏం చేస్తారంటే అవ్వగానే ఏం చెప్తున్నాడు అక్కడ? మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపకు తండ్రి తన్ను తెలుసుకున్నట్టు యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షత గల మనసును అనుగ్రహించాలి. మనం ఎవరిని తెలుసుకోవాలి? దేవుని తెలుసుకోవాలి. దేవుడు ఎక్కడ ఉన్నాడనేది మనం తెలుసుకోవాలి. ఈ దినాన్న ఇప్పుడు భూలోకంలో మనుషులు జ్ఞానులు భయపడుతున్నారు. ఏం భయపడుతున్నారు? సముద్రం వెళ్ళి అన్నీ చూశారు, ఆకాశంలో కొన్ని చూశారు, భూమి మీద అన్నీ చూశారు, అన్ని పరిస్థితులు అయిపోయినాయి. ఇప్పుడు సైంటిస్టులు నిద్రపడ్డట్లా. ఎందుకని? ఏలియన్స్ కనపడుతున్నాయి అప్పుడప్పుడు. అసలు వాటిలో టెక్నాలజీ అసలు వీళ్ళకి ఎవరికి అర్థం కావట్లా. అసలు ఆ టెక్నాలజీని ఫోటో తీయడం వండకట్ల శాటిలైట్ ద్వారా దేని ద్వారా అంత పవర్ఫుల్ ఉన్న ఏలియన్స్. వాళ్ళు వచ్చే మొత్తం ధ్వంసం చేస్తారు భూలోకాన్ని. అంత పవర్ఫుల్ ఉన్నారు, అంత టెక్నాలజీ ఉంది వాళ్ళ దగ్గర. అలాంటి ఏలియన్స్ ఇప్పుడు వాళ్ళ ఒక గ్రహంలో ఉన్నారు, ఇంకో గ్రహంలో సముద్రం ఉంది. ఇట్లాగా అవన్నీ కూడా ఒక్కొక్క గ్రహం బయటపడతా ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ భూమి మీదకి వచ్చినట్టు మన అందరం చచ్చిపోతున్న ఒక భయం. ఇప్పుడు మళ్ళీ ఇంకోటి ఏంటి? ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇప్పుడు అది కూడా మనుషులు చంపేస్తుంటాయి కొన్ని రోజులు. మొత్తం దాని మాట వినాల్సింది. ఇప్పుడు ఇవన్నీ వస్తుంది. ఎవరికి భయం వస్తుంది? జ్ఞానం పెరిగే కొన్ని మనిషికి ఏమొస్తుంది? భయము, ఆపద వస్తుంది. కానీ ఇక్కడ ఏం రాస్తుంది? దేవుని మనం తెలుసుకోవాలి. ఇవి తెలుసుకుంటాం కాదు, మనం తెలుసుకోవాల్సింది ఎవరిని? దేవుని మనం తెలుసుకొని దేవుని ప్రత్యక్షత తెలుసుకోవాలి, జ్ఞానం కలిగి ఉండాలని పౌలు గారు మన కొరకు ప్రార్థన చేస్తాడు. ఎఫెసీ సంఘం కోసం ఆయన ప్రార్థన చేస్తాడు. అందుకనే దేవునికి స్వరూపాన్ని చూసినప్పుడు ఏం కనబడుతుంది? మహిమ కనబడుతుంది. దేవుడు మహిమ కలవాడి. ఆయన స్వరూపం కూడా ఎలా ఉందంట? మహిమా స్వరూపి కనబడుతున్నాడు. అంటే ఆయన మొహంలో ఏం కనబడుతుందంట? మహిమ కనబడుతుంది. ఆ మహిమలో చూసినట్లయితే ఏ చీకటి లేదు, ఏ పాపము లేదు, ఏ చెడుతనము లేదు. ఆ యొక్క మహిమ అనేది ప్రకాశిస్తుంది. ఆ మహిమని ఎవరు చూడలేకపోతున్నారు, ఆ మహిమ దగ్గరికి ఎవరు రాలేకపోతున్నారు. మనం కూడా ఎప్పుడైతే పరిశుద్ధంగా విశ్వాసంతో ప్రార్థనతో జీవిస్తామో దేవుని మహిమల్లో పరిపూర్ణంగా వచ్చేస్తాయి. వచ్చిన తర్వాత సైతాన్ని మన దగ్గర రావాలంటే భయపడుద్ది. ఎందుకని? అమ్మో ఈయన ప్రార్థనలు ఉన్నారు, పరిశుద్ధకు ఉన్నారు, విశ్వాసం ఉందని చెప్పి సైతాన్ని మన దగ్గర రావాలంటే ఏమొస్తుంది? దానికి భయం వస్తుంది. మన యొక్క క్రియలు, మన భక్తి, మన ప్రవక్తను చూసేవాడు ఇతరులు ఏం చేస్తారు? భయపడతారు. అమ్మో వీళ్ళు చాలా ప్రార్థనా పరులు, చాలా భక్తి గలవారు, వీళ్ళు ఎప్పుడు దేవునితో ఉంటారు, వీళ్ళు మనం ఏమైనా అన్నామంటే మనకి ఏదో జరిగిపోద్ది అని చెప్పేసి ఏం చేస్తారంటే చాలామంది ఏం చేస్తారంట? భయపడతారు. అందుకని మనందరం ఏం చేయాలంటే మన ముఖాన్ని చూసినప్పుడే వీళ్ళొక దేవుని బిడ్డలు, వీళ్ళ పరలోక పిల్లలు, వీళ్ళొక భక్తి గలవారు అని చెప్పేసి మన ముఖంలోనే కనపడాలి. కొంతమంది చూస్తే వాళ్ళ ముఖాన్ని చూస్తే తిడతారు, చండాలం అని చెప్పి మాట్లాడతారు. కానీ ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో దేవుని ముఖాన్ని చూసి ఎవరైనా వంక పెట్టగలరా? ఎవరు వంక పెడతారు? వీళ్ళు కానీ కాదు. దేవుని యొక్క ముఖం ఎలాగుందంటే మహిమా స్వరూపి. ఆ రూపాన్ని చూడగానే ఏం కనబడుతుంది? ఆ రూపంలో మహిమే కనబడుతుంది. అంటే ఆ వెలుగే కనబడుతుంది, కానీ ఇంకా వేరే ఏమీ కనబడట్లేదు. కాబట్టి దేవుడు ఎలా ఉందంటే మహిమా స్వరూపి. అంటే దేవుని ముఖం ఏముందంట? మహిమతోనే కనబడుతుంది. ఆ మహిమతోనే మనం చూస్తున్నాం. మూడోది మనం చూసినట్లయితే దేవుడు మోషేకి ప్రత్యక్షమైనప్పుడు మహిమతో ప్రత్యక్షమయ్యాడు. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 2వ వాక్యం చూడండి. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 2వ వాక్యం చివరిలో చూడండి.
అందుకు స్టెఫన్ చెప్పినది ఏమనగా, సహోదరులారా, తండ్రులారా, వినుడి. మన పితరుడైన అబ్రహాము హారానులో కాపురం ఉండక మునుపు మెసపోతిమిలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై. అబ్రహాము దేవుడు దేంతో ప్రత్యక్షమయ్యాడంట? మహిమతోనే ప్రత్యక్షమయ్యాడు. కాబట్టి మొట్టమొదటిగా దేవుడు మహిమ గలవాడు. రెండో, దేవునికి స్వరూపం మహిమ గల స్వరూపము. దేవునికి ప్రత్యక్షత కూడా ఎలా ఉందంట? మహిమ అంటే ఎందుకు చెప్తున్నా అంటే, దేవుళ్ళలో మహిమ ఉంది. ఆయనే మహిమ గల దేవుడు. ఆయన రూపం మహిమ గలది. ఆయన వచ్చినప్పుడు ఆయన వెనకాల ఏమొస్తుందంట? మహిమే వస్తుంది. చెప్పండి, ఏమొస్తుందంట? మహిమే వస్తుంది. ఇశ్రాయేలు ప్రజల్లోంచి మహిమ వెళ్ళిపోయింది. ఎందుకని? వాళ్ళ పాపం చేసి దేవుని మాట వినకపోవటం వలన ఆఖరికి దేవుడే చంపాలని చెప్పి ఏలీ కుమారులిద్దరిని ఎవరు చంపించారంట? దేవుడే చంపించాడు. కారణం ఏంటి? పాపం అక్కడ విస్తరించిపోయింది. పరిశుద్ధ స్థలం అనే దగ్గర, బలిపీఠం దగ్గరే వాళ్ళు ఏం చేస్తారంట? పాపము చేస్తూ ఉన్నారు. వచ్చిన వాళ్ళందరితో పాపం చేస్తున్నారు. అదంతా దేవుడు చూసి జనులు అసహించుకున్నారు. దేవుడు అసహించుకున్నాడు. ఇంక వీళ్ళ మధ్యలో నేను ఉండను అని చెప్పి ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయాడంట. అప్పుడు బైబిల్ రాస్తుంది, ప్రభావం ఇశ్రాయేల్లోంచి వెళ్ళిపోయింది. కాబట్టి దేవుడికి అసహ్యమైన కార్యాలు చేసే దేవుని యొక్క ప్రత్యక్షత మనకు దొరకదు. దేవుని దృష్టిలో మనం నీచమైన కార్యాలు చేస్తే దేవునికి ప్రత్యక్షత మనకు దొరకదు. దేవుడు మనకు ప్రత్యక్షం ఎలా ప్రత్యక్షం అవుతాడు? మహిమతో ప్రత్యక్షం అవుతాడు. కాబట్టి మనకు కనబడేది ఎలా కనబడతాడు? దేవుడు మహిమతో మనకు కనబడతాడు. ఆ దర్శనం మనం చూడగానే చాలా సంతోషపడతాం. అదే సైతాన్ దర్శనం కనబడితే, కళ కనబడితే ఎలా ఉండదు? చీకటిగా ఉండదు, భయం వచ్చేస్తుంది. పాములాగను, కోతిలాగను, కుక్కలాగను, పందిలాగను వస్తాడు సైతాన్. అదే దేవుడికి ఎలా వస్తాడు? మహిమతో వస్తాడు. అప్పుడు ఎంతో సంతోషం, ఆనందంగా ఉంటుంది మనకి. అదే ఈ సైతాన్ ఏం చేస్తుంది? చెడు రకాలుగా వచ్చి మనల్ని కలవరపరిచి, మనల్ని భయపెట్టి, మనకి నిద్ర లేకుండా చేస్తుంది. అందుకని అలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితి మనకు రాకుండా ఉండాలంటే మనల్ని ఎవరు ప్రత్యక్షం దర్శనం కావాలి? మనకి దేవుని యొక్క దర్శనము, అది మహిమతో మనకు ప్రత్యక్షత కావాలి. అందుకే మనం ప్రార్థించాలి, ప్రభా అబ్రహాముకి ఆనాడు ఆ మహిమతో దర్శించావు, నన్ను కూడా ఈ దినాన్ని మహిమతో దర్శించండి అయ్యా. ఆనాడు అబ్రహాముకి మహిమ స్వరూపి కనబడ్డావు, ఈనాడు నాకు కూడా కనబడండి. ఆ దినాన్ని నువ్వు మహిమ గలవాడుకున్నావు, నన్ను కూడా మహిమ గలవాడిగా మార్చండి. సాతాను, లోకము, పాపము, శరీర కార్యాలు ఏ జనాన్ని ముట్టకుండా, ఈ లోకములను బంధించకుండా నేను పరలోక రాజ్యంలో మహిమల సింహాసనం ఉండాలంటే నాకు మహిమని ఇవ్వండి. ఎవరిని అడగాలి? మనము దేవుణ్ణి అడగాలి. నాలుగోదిగా మనం చూసినట్లయితే కీర్తన గ్రంథము 29వ అధ్యాయము, కీర్తన గ్రంథము 29వ అధ్యాయం 4వ వాక్యం చూడండి. యెహోవా సర్వము బలమైనది, యెహోవా స్వరము ప్రభావము గలది. ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో యెహోవా స్వరము బలమైనది, యెహోవా స్వరము ప్రభావము గలది. ప్రభావం అంటే ఏంటి? మహిమ. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే యెహోవా యొక్క స్వరం ఎలా ఉంటుందంటే బలముగా ఉంటుంది. యెహోవా యొక్క స్వరం ఎలా ఉంటుందంటే ప్రభావంగా ఉంటుంది. కాబట్టి దేవుని యొక్క మాట ఎలా ఉంటుందంటే బలముగా ఉంటుంది. రెండోది మహిమగా ఉంటుందంట. దేవుని యొక్క మాట బలముగా ఉంటుంది. రెండోది ఎలా ఉంటుందంట? మహిమగా ఉంటుంది. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు వాళ్ళ పక్షాన నిలబడ్డాడని, నిలబడి అగ్ని సమంగా, మేఘ సమంగా ఉండి ఆ యొక్క కొండ మీద కనపడి వాళ్ళకి ప్రతి విషయాన్ని తెలియజేశాడు. ప్రతి విషయాన్ని వాళ్ళకి దేవుడు ఏం చేశాడు? బయలుపరిచాడు. కాబట్టి దేవుని బిడ్డలే మన అందరం కూడా ఈ సత్యాన్ని గ్రహిస్తున్నాం. దేవుని యొక్క స్వరం ఎంత బలంగా ఉందో, ఎంత మరి మహిమ కలదో, మన స్వరం కూడా అంత బలముగా ఉండాలి, అంత మహిమ కలగా ఉండాలి. మన స్వరం కూడా బలముగా ఉండాలి, మహిమగలది ఉండాలి. మన మాటకి సాతాను భయపడాలి, శత్రులు భయపడాలి. మన స్వరములో ఏం రావాలంట? ఒక బలము రావాలి, ఒక మహిమ రావాలి. ఈ బలము, ఈ మహిమ ఎప్పుడైతే మనలోంచి వస్తుందో సాతానే కాదు, లోకమే కాదు, పాపమే కాదు, ఏదైనా భయపడుద్ది. ఇప్పుడు మీకు ఎందుకు చెప్పుకొస్తానంటే దేవుడు మహిమ గలవాడు, ఆయన స్వరూపం మహిమ గలది, ఆయన ప్రత్యక్షత మహిమ గలది, ఆయన స్వరం మహిమ. అంటే ఆయనతో ఎప్పుడు కూడా ఎవరున్నారు? మహిమ. చెప్పండి, ఎవరున్నారంట? ఎప్పుడు కూడా ఆయన ఎవరున్నంట? మహిమ. ఆ మహిమ ఉంటే దేవుడు అద్భుతాలు చేస్తాడు. ఆ మహిమ ఉంటే లాజరును బయటికి తీసుకొస్తాడు. ఆ మహిమ ఉంటే దేవుడు ఏ కార్యం చేయడానికే సిద్ధముగా ఉన్నాడు.
అందుకని మన అందరం కూడా దేవుణ్ణి మనం ఏం చేయాలంటే ప్రతిరోజు కూడా ప్రార్థన చేసి ప్రభా నీ మహిమ నాకు అనుగ్రహించండి అని దేవుణ్ణి అడిగి మనం కూడా బలమైన స్వరముగాను మహిమగల స్వరముగాను మనం కనపడాలి. 5వది కీర్తన గ్రంథము 24వ అధ్యాయం 8వ వాక్యం. ఇక్కడ మహిమగల రాజు అని రాస్తుంది. 5:24. మహిమగల ఈ రాజు ఎవడు? బల శౌర్యములు గల యెహోవా, యుద్ధశూరుడైన యెహోవా. ఇక్కడ మనం చదువుతున్న వాక్యములో 24వ కీర్తన 8వ వాక్యములు ఏమని రాస్తుంది? మహిమగల ఈ రాజు ఎవరు? బల శౌర్యం గల యెహోవా, యుద్ధశూరుడైన యెహోవా. కాబట్టి ఇక్కడ దేవుడు ఎలా ఉన్నాడంటే మహిమ కలిగిన రాజు అంట. ఎంతమంది రాజులు చచ్చిపోయారు, ఎంతమంది రాజు యొక్క కిరీటాలు తొలగించబడినాయి. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే ఈ రాజు ఎలా ఉంటాడంటే మహిమ గలవాడు. ఎప్పుడు కూడా సింహాసనం ఎట్లా ఉంటాడంటే ఆయన మహిమతో ఏం చేస్తాడంట ప్రకాశిస్తూ ఉంటాడు. ఆయన దర్శనాన్ని చూశాడు. ఎవరైనా యెషయా ఏం చేశాడు? సైన్యంలో కదుపు యెహోవాని నేను చూశాను, అమ్మో నేను చచ్చిపోతానని భయపడ్డాడు. మనోహ సాంసన్ తండ్రి, అయ్యో నేను దేవుని చూసి చచ్చిపోతానేమో అన్నాడు కదా. అనేక భక్తులు ఏం చేస్తారంటే చచ్చిపోతామని భయపడ్డారు. అంటే దేవుని యొక్క మహిమను చూశారు వాళ్ళు. కాబట్టి దేవుడు ఎలా ఉంటాడంటే మహిమగల రాజుగా ఉంటాడంట. ఎలా ఉంటాడంట? మహిమగల రాజుగా. అందుకనే స్టెఫన్ చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడు? యేసు ప్రభు అపోస్తల కార్యములు 7వ అధ్యాయంలో 55వ వాక్యం ఏమని రాస్తుంది? అయితే అతడు పరిశుద్ధాత్మ నిండుకున్నవాడి ఆకాశం వైపు తేరి చూసి దేవుని మహిమను యేసు దేవుని కుడిపార్శ్వ నిలిచి అంట చూచాడు. అక్కడ ఏముందంట? దేవుని మహిమ ఉంది. యేసు ప్రభు ఎక్కడున్నాడంట? దేవుని యొక్క కుడిపార్శ్వను కూర్చున్నాడు. కాబట్టి దేవుడు ఎలా ఉందంటే మహిమ గలవాడు. యేసు ప్రభువు ఎక్కడ కూర్చున్నాడు? ఆ మహిమ గల దేవుని కుడిపార్శ్వన కూర్చున్నాడు, కుడి పక్కన. మహిమ గల దేవుని ఎక్కడ కూర్చున్నాడంట? కుడి పక్కన. కాబట్టి మనం కూడా ఎలా ఉండాలంటే దేవుడు మహిమ గలవాడు కాబట్టి మనం కూడా ఎలా మారాలంట? మహిమ గలవారిగా మారాలి. మహిమ గల రాజుగా. రాజు అంటే ఏంటి చెప్పండి? ఏలుబడి చేసేవాడు, అధికారం చేసేవాడు. కాబట్టి మనం కూడా అధికారం కలిగిన బలమైన మనుషులకు ఉండాలంటే మనం కూడా ఎలా ఉండాలంటే మహిమ గల రాజుకు ఉండాలి. ఈ మహిమ గల రాజు అంటే ఒక ఘనత కలిగిన వాడిని ఆ రాజుగా చేస్తారు, పేరు పొందిన వాడిని రాజుగా చేస్తారు, బలమైన వాడిని రాజుగా చేస్తారు, అర్హత కలిగిన వాడిని రాజుగా చేస్తారు. కాబట్టి మనం కూడా ఏం చేయాలంటే ఇలాంటి దేవుడు ఎంత రాజులాగా ఉన్నాడో పరలోక రాజ్యంలో మహిమగా, అలాగే యేసు కూడా ఆయన కుడిపార్శ్వన ఎలా కనబరుస్తాడో అదేవిధంగా మనం కూడా ఒకానొక దినాన్న దేవుని కుడిపార్శ్వన ఉండాలి. ఎక్కడున్నారంట చెప్పండి? ఎక్కడున్నారంట? దేవుని యొక్క కుడిపార్శ్వన ఉండాలి. యేసు ప్రభు యొక్క శిష్యులు అడిగారు, రాసుకోండి నేను చెప్తాను, మీరు చదవద్దులే. మార్కు సువార్త 10వ అధ్యాయంలో 37వ వాక్యంలో వాళ్ళు అడుగుతున్నారు, వారు నీ మహిమ యందు నీ కుడివైపున ఒకడను నీ ఎడమవైపు ఒకడు కూర్చున్నట్లు మాకు దయచేయమని చెప్పారు. ఎక్కడ కూర్చోరంట? కుడివైపున ఒకడు, ఎడమవైపున ఒకడు. ఎక్కడది? మహిమలో. కుడివైపు ఎడమవైపు ఏంటి? రాజు సింహాసనం కూర్చుంటాడు. ఆ సింహాసనం కూర్చునేవాడు ఎవరు? మహిమ గల రాజు. ఆ రాజు పక్కన మేము కూడా కూర్చోవాలని అడుగుతారు. కాబట్టి మనం కూడా ఏమో ఆశించాలి? రేపు దినాన్న మనం మరణించినప్పుడు, ప్రభు రాకడ వచ్చినప్పుడు ఆ దేవునికి సన్నిధికి వెళ్ళి ఆయన కుడిపార్శ్వన కూర్చొని వేసే ఆశ మనకు ఉంటే దానికి తగిన జీవితాన్ని మనము చేస్తాం. 6వది మహిమగల బాహు. యెషయా గ్రంథము 63వ అధ్యాయం 12వ వాక్యం. యెషయా 63:12లో మహిమగల బాహు అంటే దేవునికి హస్తం. తమలో తన పరిశుద్ధాత్మను ఉంచిన వాడేడి? మోషే కుడి చేతి వైపున మహిమగల తన బాహువును పోనిచ్చిన వాడేడి? చాలు. 13వ వాక్యంలో మోషే కుడి చేతి వైపున మహిమగల తన బాహువుని పోనిచ్చిన వాడు ఏడి. అంటే ఏంటి? మోషే చేసే ప్రతి అద్భుత కార్యాలు ఎవరి హస్తం ఉందంటే అక్కడ? దేవుని హస్తం. అంటే అద్భుతాలు ఎవరు చేశారు? మోషే చేయలేదు. ఎవరు చేశారంట? దేవుడు చేశాడు. మోషే చేతిని ఎవరు పట్టుకున్నారు? దేవుడు పట్టుకున్నాడు. మోషే చేతిని దేవుడు పట్టుకున్నాడు. ఏ చేతిని? కుడి చేతిని. కుడివైపు తన మహిమల బాహువుని పోనిచ్చినవాడు ఎవరు అంటే ఏంటి? మోషే కుడి చేతి ఎత్తినప్పుడు ఎర్ర సముద్రం పాయలైపోయింది.
అప్పుడు ఆ చేతిని ఎవరు పట్టుకున్నారు? దేవుడు పట్టుకున్నాడు. అంటే మోషే చేతిలో ఎవరు చెయ్యి ఉంది? దేవుని చెయ్యి ఉంది. దేవుని కుడి బాహు అంటే దేవునికి హస్తం. ఆ కుడి హస్తము మోషే చేతిలో పెట్టుకొని అనేక అద్భుతాలు దేవుడు జరిపించాడు. అందుకని మనం కూడా ఏం చేయాలంటే మన చేతిలో దేవుని చెయ్యి ఉండాలి. ఎవరు చేయాలంట? మన చేతిలో ఎవరు చేయాలంట? దేవుని హస్తం ఉండాలి. దేవుని హస్తం ఉన్నట్లయితే కనుక మనం ఇక్కడ చదువుతున్న వాక్యంలో ఇశ్రాయేలు ప్రజలకి అన్ని అద్భుతాలు మోషే చేశాడంటే మోషే సొంతంగా చేశాడా? చెప్పండి. మోషేకి దేవునికి హస్తము తోడుగా ఉండి ప్రతి కార్యాన్ని ఏం చేస్తే ఆయన జరిపించాడు. అందుకే మనం కూడా మన జీవితంలో మన చేతులు పైకెత్తి ప్రార్థన చేస్తే ఒక అద్భుతం జరగాలంటే మన చేతులు ఎవరు చేయి ఉండాలి? దేవుని హస్తం ఉండాలి. మోషే యుద్ధం చేసేటప్పుడు హూరు అహరోను, ఎవరంట? హూరు అహరోను ఇద్దరు ఏం చేస్తుండ? కుడివైపు ఒకడు ఎడమవైపు ఒకడు మోషే చేతులు పైకెత్తితే వీళ్ళిద్దరం గెలిచారు. వీళ్ళ చేతులు కింద తీస్తే యుద్ధం ఓడిపోయాడు. అలాగే మన జీవితంలో మన చేతులు పవిత్రంగా ఉంటే మన చేతులు పైకి ఎత్తినప్పుడు దేవుడు మనకి మన చేతులను పట్టుకొని మనం ప్రార్థన చేస్తాడు. ఆ కార్యం తప్పకుండా మనకు సహాయము చేస్తాడు. మనం అడగాలి, ప్రభా నా చేతుల్లో మీ చెయ్యి ఉండాలి, నా చేతుల్లో మహిమ గల బాహువు ఉండాలని చెప్పేసి దేవుడిని అడగాలి. 7వది మనం చదివినట్లయితే యెషయా గ్రంథం 3వ అధ్యాయం 8వ వాక్యం. యెషయా గ్రంథం 3వ అధ్యాయం 8వ వాక్యం చదవండి. యెరూషలేము పాడైపోయిను, యూదా నాశనమాయెను. యెహోవా మహిమగల దృష్టికి తిరుగుబాటు చేయునంతగా వారి మాటలను క్రియలను ఆయనకు ప్రతికూలముగా ఉన్నవి. చాలు. ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో యెరూషలేము పాడైపోయిను, యూదా నాశనమైపోయిను, యెహోవా మహిమగల దృష్టికి తిరుగుబాటు చేయనంతగా వారి మాటలు క్రియలను ఆయనకు ప్రతికూలంగా ఉన్నవి. చూసారా? వాళ్ళు చేసే అన్ని కూడా దేవుని దృష్టిలో ఎలా ఉన్నాయంట? అసహ్యంగా ఉన్నాయంట. కానీ దేవునికి దృష్టి ఏదంట? మహిమగల దృష్టి. అంటే ఆయన చూపు ఎట్లా ఉందంటే మహిమతో కనపడద్ది. మనం ఏం చేస్తాము? చిన్నవాళ్ళని చిన్న చూపు చూస్తాం, పెద్దవాళ్ళని పెద్ద చూపు చూస్తాం, లేకుంటే ముసలి వాళ్ళని ఒకలాగా చూస్తాం తేలిగ్గా, పేదోళ్ళని ఒకలాగా చూస్తాం, ధనవంతులు ఒకలాగా చూస్తాం, డబ్బును ఒకలాగా చూస్తాం, డబ్బులను ఒకలాగా చూస్తుంటాం. ఇట్లా ఏం చేస్తుంటే మనం అందరం కూడా ఎన్నో రకాలుగా చూస్తుంటాం. ఈ మధ్య చాలా వీడియోలు తయారు చేస్తారు. ఇన్స్టాగ్రామ్లో, టిక్టాక్లో, ఫేస్బుక్లో ఎన్నిట్లో రీల్స్ చేస్తారు. ఏంటి రీల్స్ అంటే ఒక మనిషి డబ్బు ఉండేవాడు పేదవాడిని అసహించుకున్నప్పుడు ఏదో రకంగా అతను బుద్ధి చెప్పి ఏమన్నంటే డబ్బు ముఖ్యం కాదు, రెస్పెక్ట్. ఏం కావాలంట? రెస్పెక్ట్. నువ్వు గౌరవించడం నేర్చుకో. నేను చిన్న పని చేసుకున్నాను, నేను కష్టపడుతున్నాను. ఇప్పుడు ఫారిన్లో పోతే అమెరికాలో కొన్ని దేశాల్లో అంట పని మనిషి బెంచ్ కార్ వేసుకొస్తుందంట. పని మనిషి ఏం చేద్దంట? బెంచ్ కార్ వేసుకొచ్చి మన ఇంట్లోకి వచ్చి ఇల్లంతా శుభ్రం చేసి, కిచెన్ అంతా శుభ్రం చేసి, బాత్రూమ్ శుభ్రం చేసి, బయట అంతా క్లీన్ చేసి, గార్డెన్ అంతా క్లీన్ చేసి మళ్ళీ కార్లో వెళ్ళిపోద్దంట. ఆమె వచ్చి అన్ని పనులు చేసేటప్పుడు ఇంటి ఓనర్ టీ పెట్టి ఇవ్వాలంట, టిఫిన్ ఇవ్వాలంట. మళ్ళీ వాళ్ళు కూడా రెస్పెక్ట్గా మాట్లాడాలంట. అది పని చేసి చెప్పి చీపు మాట ఒప్పుకోరు. నా జాబ్ ఇది, నీ జాబ్ ఇది, నేను చేయగలిగేది ఇది, నువ్వు చేయగలిగేది అది. అంతేగాని మర్యాద లేకుండా చేస్తే మాత్రం ఇంకా జాబ్ చేయరంట, అక్కడికి రారంట. అలా చేస్తే కేసు కూడా పెడతారంట వాళ్ళ మీద. అట్లా పాకి ఓడికైనా సరే, చెత్త ఎత్తుకోడికైనా సరే ఏం చేయాలంట? మర్యాద ఇవ్వాలి. మర్యాద ఇవ్వకపోతే ఒప్పుకోరండి. కాబట్టి మనం కూడా ఏం చేయాలంటే దేవుని యొక్క దృష్టి ఎట్లా ఉండాలంటే మనం కూడా మహిమగల కళ్ళు ఉండాలి. పాపపు కళ్ళు ఉంటాయి, విషపు కళ్ళు ఉంటాయి, దురాశ కళ్ళు ఉంటాయి, మోహించే కళ్ళు ఉంటాయి, లేకుంటే వాంఛించే కళ్ళు ఉంటాయి, ఇచ్చపు కళ్ళు ఉంటాయి. ఈ కళ్ళు ఏంటంటే రకరకాల చెడుతనం మనలో ఉంటుంది. ఒక అందమైన అబ్బాయినో అమ్మాయిని చూసి ఆశ వస్తుంది మనకి, లేకుంటే ఏదైనా వస్తువులు చూస్తే మనకు ఆశ వస్తుంది, ఇంకేదైనా చూసి ఇంకోటి ఏదైనా వస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా మనల్ని అపోతరపరుస్తుంటాయి. కాబట్టి దావీదు చెప్పాడు, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కళ్ళు తిప్పేయండి అని అడిగాడు. అంటే దావీదు కూడా చూసి 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 ఆయన కూడా చెడిపోదని చెప్పి ఆయనకు అర్థమైపోయి, ప్రభా ఇంకా చాలు, నా కళ్ళు ఏం చేయాలి? వ్యర్థమైన చూడకుండా చెప్పండి అన్నాడు. కానీ సొలొమోను ఏమన్నాడు? నా హృదయం వాంఛించిందంతా చేశాను, నా కళ్ళు ఆశించిందంతా చూశాను, అంతా వ్యర్థమే అన్నాడు. అంత అనుభవించే చెప్తున్నాడు ఆయన. పెద్ద ఆయన ఎవరైనా చెప్పండి, అంత అనుభవించి చెప్తున్నాడు ఆయన. కాబట్టి మన కళ్ళు కూడా ఎట్లా ఉన్నాయంటే మహిమ గల కళ్ళు ఉన్నాయి. చెప్పండి అందరూ. మనోనేత్రాలు ఎలా ఉంటాం? మహిమతో ఉంటే
దేవుడు కనపడతాడు. ఫర్ ఎగ్జాంపుల్గా ఎలీషా దగ్గరికి చుట్టూ శత్రులు వచ్చేసారు, సిరియా వాళ్ళు పట్టుకోవడానికి. ఎలీషాకి ఎవరు కనపడుతున్నారు? చుట్టూ దేవుడు, దేవదూతలు, అగ్ని ప్రాకారంగా మనకి పర్వతాలు, గుర్రాలు, రథాలు కనపడుతున్నాయి. కానీ అతని దగ్గర పనిచేసే సేవకుడికి మాత్రం కనపడుతున్నాయా? కనపడలేదు. ఎవరికి నేత్రాలు ఉన్నాయి? మహిమగల నేత్రాలు ఎలీషాకు ఉన్నాయి. ఎలీషా ఏలియాని వెళ్తున్నప్పుడు చూసాడు లేదా? ఆకాశం నుంచి గుర్రాలు, రథాలు వచ్చినాయి, ఎలీషాకి కూర్చున్నాడు. ఎలీషాని తీసుకెళ్ళడం కూడా, ఏలియాని తీసుకెళ్ళడం ఎలీషా చూశాడు. అందుకని మన నేత్రం ఎట్లా అంటే మహిమగల నేత్రం ఉండాలి. కళ్ళు మూస్తే దేవుని కనపడాలి, కళ్ళు మూస్తే మన పక్కన దేవతతో కనపడాలి, కళ్ళు మూస్తే పరలోకం మనకు కనపడాలి. కాబట్టి మన నేత్రం ఎలా ఉంటే పరిశుద్ధంగా మహిమగల నేత్రాలు మనకి ఉండాలి. తర్వాత నెక్స్ట్ మనం చూసినట్లయితే 8వది మనం చూసినట్లయితే కనుక ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం 12వ వాక్యం చదవండి. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం 12వ వాక్యం. ఉన్నత స్థలముల నుండి మహిమగల సింహాసనము మొదటి నుండి మా పరిశుద్ధాలయ స్థానము. ఇక్కడ మనం చదువుచున్నాము, ఉన్నత స్థలముల నుండి మహిమగల సింహాసనము మొదటి నుండి మా పరిశుద్ధ ఆలయ స్థానము అంటే ఒకటిని అనుకుంది. దాని కింద ఏమని రాసింది? మహిమ సింహాసనమా, మొదటి నుండి ఉన్నత స్థలమా, మా పరిశుద్ధ ఆలయ స్థానమా. కాబట్టి దేవునికి సింహాసనం ఎలా ఉందంట? మహిమతో ఉందంట. ఎలా ఉందంట చెప్పండి? మహిమతో ఉందంట. అంటే దేవుడు ఉండే ప్రతిదీ, దేవుళ్ళు ఉండే ప్రతిదీ కూడా కంప్లీట్ దేంతో నింపడుతుందంట? మహిమతో నింపడిపోయింది. ఆయన ఎక్కడ ఉన్నా సరే ఏం కనబడుతుందంట? మహిమ కనబడుతుంది. అందుకని మన జీవితంలో ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే మనం ఎక్కడ కూర్చున్న ఆ స్థలం మహిమగా ఉండాలి. ఎక్కడ మనం కూర్చుంటున్నామో అక్కడ ఎలా ఉండాలంట? మహిమ ఉండాలి. దేవుడు ఎక్కడ కూర్చుంటే అక్కడ మహిమ ఉంది. యాకోబు ఏమన్నాడు? నేను అడుగుపెట్టిన చోటల్లో యెహోవా నిన్ను ఆశ్రయించను. యోసేపు అడుగుపెట్టిన దగ్గర ఐగుప్తు ఇంటిని ఆశ్రయించను. అబ్రహాము అడుగుపెట్టిన దేశాలన్నీ ఆశ్రయించబడి. అలాగనే మనం కూడా ఏం చేయాలంటే ఎక్కడైతే మనం కూర్చున్నామో అక్కడ ఏముండాలంట చెప్పండి? మహిమ కనపడాలి. మనం ఎక్కడైతే కూర్చుంటున్నామో ఆ స్థలములో ఏముండాలంట? మహిమ. ఎందుకంటే మనలో ఆ మహిమ ఉంటే ఆ స్థలం కూడా ఏమైందంట? మహిమగా మారుద్ది. మనలో ఆ మహిమ లేకపోతే ఆ స్థలంలో మహిమ ఉంటుందా? ఉండదు. అందుకని దేవుని బిడ్డ మనము దేవుడు ఎప్పుడు కూడా ఎలా ఉన్నాడంట? మహిమగల దేవుడిగా, పరిశుద్ధ ఆలయముగా ఉన్నాడంట. ఎలా ఉన్నాడంట? మన జీవితం కూడా మనం కూర్చునే సింహాసనం మహిమ ఉండాలి. మనం ఉన్న స్థలమంతా ఎలా ఉండాలంటే ఒక పరిశుద్ధమైన ఆలయముగా కనపడాలి. దేవుని ప్రజెన్స్ అంటే దేవుని ప్రసన్నత మనలో కనపడాలి. ఎంతోమందిని చూసినట్లయితే నాకు చీకటి కనపడుతుంది, నన్ను చీకటి ఆవరిస్తుంది, రాత్రిపూట్ల చీకటి వచ్చి నన్ను తొక్కుతుంది అంటున్నారు కొంతమంది. ఎవరు వస్తారంట? చీకట్లో చేంజ్ చేస్తాంట, తొక్కుతున్నాయంట, చీకట్లో ఆవరిస్తున్నాయంట, చీకటి కనపడుతుందంట, భయపడతారంట. కారణం ఏంటి? మహిమ లేదు. అదే మనలో మహిమ ఉంటే మనం కూర్చున్న సింహాసనం మహిమ ఉంటుంది, మన చుట్టూ కూడా పరిశుద్ధ ఆలయం లాగా కనపడుతుంది. అందుకని పరలోక రాజ్యంలో తండ్రి పరిశుద్ధుడు, కుమారుడు పరిశుద్ధుడు, పరిశుద్ధాత్మ పరిశుద్ధుడు. అందుకని పరిశుద్ధుడు 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 అని ఆ పరలోకం అంతా ఒక మహిమతో కనబడుతుందని చెప్పేసి ఆ యొక్క యెషయా గారు చెప్పినాడు. 9వది మనం చూసినట్లయితే కనుక దేవుని యొక్క దేవదూతలు కూడా పరిశుద్ధంగా ఉన్నారు. ప్రకటన గ్రంథము 18వ అధ్యాయం 1వ వాక్యం. మహిమగా ఉన్నారు. ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం 1వ వాక్యం చదవాలి. అటు తరువాత మహాధికారము గల వేరొక దూత పరలోకం నుండి దిగువచ్చుట చూచి తిని అతని మహిమ చేత భూమి ప్రకాశించెను. చాలు. ఇక్కడ మనం చదువుచున్నాం, అంతటా మహా అధికారము గల వేరొక దూత పరలోకం నుండి దిగువచ్చుట చూచి తిని అతని మహిమ చేత భూమి ప్రకాశించిందంట. ఎవరి మహిమ చేత? కేవలం ఒక్క దేవదూత భూమి మీదకి వస్తేనే భూమి అంతా ప్రకాశించిందంటే అన్ని కోట్ల దేవదూతలు భూమి మీదకి వస్తే ఎలా ఉంటుంది? వాళ్ళ మధ్యలో దేవుడు వస్తే ఎలా ఉంటుంది చెప్పండి? అసలు ఆ మహిమ మనం చూడగలమా? కానీ మనం చూడగలం. ఎలా చూడగలం? మనం కూడా మహిమను పొందితే వాళ్ళు కలిసిపోతాం కాబట్టి మనకి ఏ ప్రాబ్లం ఉండదు. కాబట్టి ఇక్కడ చదువుచున్నాం, ఒక్క దేవదూత ఎలా ఉందంటే మహిమగా ఉందంట. ఎలా ఉందంట? ఒక్క దేవదూత ఎలా ఉందంట? మహిమతో ఏం చేస్తుందంట? ప్రకాశిస్తున్నట్లుగా మనం చదువుచున్నాం. 10వదిగా మనం చూసినట్లయితే, నేను ముగిస్తాను, ఇంకా చాలా విషయాలని తర్వాత నేర్చుకున్నాం. 10వదిగా మనం చూసినట్లయితే ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 27వ వాక్యం చదవండి.
ఎఫెసీయుల రాసిన పత్రిక 5వ అధ్యాయము 27వ వాక్యం మనం చూస్తే, మహిమ కలిగిన సంఘము. మీ భార్యను ప్రేమించు అటువల క్రీస్తును కూడా సంఘమును ప్రేమించి, అది కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలెనని వాక్యముతో ఉతక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. హల్లెలూయా. ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో ఏమని రాస్తుంది? ఇక్కడ దేవుడు పరిశుద్ధమైంది గాను నిర్దోషమైంది గాను మహిమగల సంఘముగా ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకోవాలని. ఇప్పుడు మనం ఎలా ఉండాలి? సంఘం కూడా ఎలా ఉండాలంట? మహిమగల సంఘం ఉండాలి. రేపు ఎత్తబడే సంఘం ఏ సంఘం ఉండదండి? మహిమగల సంఘమే ఎత్తబడుద్ది. మహిమతో నింపబడిన సంఘమే, మహిమను పొందుకున్న సంఘమే, మహిమను అనుభవించిన సంఘమే, మహిమలో నిలబడగలిగిన సంఘమే ప్రభు యొక్క రాకల్లో ఎత్తబడుద్ది. అందుకని మనము చూసినట్లయితే కనుక ఇక్కడ తండ్రి అయిన దేవుడు అంతా మహిమ గలవడని చెప్పేసి మరి 8 కార్యాలు తండ్రి అయిన దేవుడి గురించి మనం విన్నాము. ఆ 2 కార్యాలు వచ్చేసి 9వ దేవదూత అని, 10వది మహిమ గల సంఘం అని విన్నాం. తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు మహిమ గలవాడే, యేసుక్రీస్తు మహిమ గలవాడి. ఇంకా అది మనకు తెలిసిందే కదా. కాబట్టి ఈ 10 అనుభవాలు మనం నేర్చుకున్నాం కదా. మనము కూడా ఇలా ఉంటే ఎంత బాగుంటుంది చెప్పండి? మనం కూడా ఇలా ఉంటే బాగుంటుందా బాగోదా? చాలా సంతోషం. దేవుడు ఆజ్ఞాపించడం జరిగిపోయింది. అదే మహిమ మనలో ఉంటే మనం కూడా జరిగిన కాకంటే ఏదంట జరిగిపోయింది. సందేహించకుండా నువ్వు ఆ మాట చెప్తే ఆ మాట జరిగిద్ది. సందేహపడకుండా చెప్పాలి. అందుకని ఈ దినాల్లో చాలామంది లోకంలో చూడండి, ఎంతోమంది ఎన్నో కార్యాలు చేస్తారు. ఎంతోమంది దేవుళ్ళు అని చెప్పేసి వాళ్ళు ఎంతో ప్రయాసపడి దేవుళ్ళు ఆరాధన చేస్తారు, కానీ మహిమ లేదు. ఏమిటంటే మహిమ అనేది వాటికి లేదు. ఏమన్నాడు దేవుడు? నా మహిమని విగ్రహాలకి ఇవ్వనని చెప్తున్నాడు దేవుడు. నా మహిమని ఎవరికి ఇవ్వనంటాడు. కాబట్టి మహిమకి అర్హుడు ఎవరో? ఆయనే. మహిమ పూజార్హుడు దేవుడే. ఆయన తప్ప ఇంకెవ్వరు ఈ లోకంలో లేదు. ఆయన సృష్టిని ఇంతవరకు మనిషిని కనిపెట్టలేకపోతాడు. ఆయన సృష్టి ఇంకా చాలా ఉంది, అంత మనిషిని కనిపెట్టలేకపోతున్నాడు. కాబట్టి దేవుడి యొక్క రాకడ సమీపంగా ఉంది. దేవుని యొక్క వాక్యాలు నెరవేరుతున్నాయి. చివరి దినాల్లో ఆయన చెప్పిన సంభవాలని జరుగుతున్నాయి. విశ్వాసం భ్రష్టత్వం కలిగే దినాల్లోకి వచ్చేసినాం. చాలా మందికి విశ్వాసం అనేది లేకుండా పోతుంది. విశ్వాసం కనపడకుండా పోతుంది. ఈ దినాల్లో విశ్వాసం లేకుండా, దేవుని మీద ఆధారపడకుండా అనేకులు స్వతంత్రంగా స్వేచ్ఛగా తమ తెలివి సామర్థ్యంతో బతకాలని కోరుకున్నారు, కానీ విశ్వాసంతో బతకాలని కోరుకోవట్లేదు. అందుకే మన అందరం కూడా ఈ 10 కార్యాలు. 1 దేవుడు ఎవరంట? మహిమ గలవాడు. 2 మహిమా స్వరూపి. 3 మహిమగల ప్రత్యక్షత. 4 మహిమల స్వరము. 5 మహిమల రాసు. 6 మహిమగల బాహు. 7 మహిమల దృష్టి. 8 మహిమల సింహాసనం. 9 మహిమగల దేవదూతలు. 10 మహిమగల సంఘం. కాబట్టి ఇవన్నీ మహిమతో ఉన్నాయి. కాబట్టి మనం కూడా ఆ మహిమను పొందుకొని ఏం చేయాలంట? దేవుడు ప్రత్యక్షమైనప్పుడు ఆయన మహిమలో మనం ఏం చేయాలంట? ప్రవేశించాలి. బైబిల్ ఒక మాట రాస్తుంది, యెహోవా సియోను కట్టి తన మహిమలో ప్రత్యక్షమగును. దేవుడు సియోను అంతా కంప్లీట్ కట్టేసి యెరూషలేమును కట్టేసి ఏం చేస్తున్నా? మహిమలో వస్తాంట. దేని కొరకు? మహిమ గల సంఘాన్ని తీసుకుని వెళ్ళడానికి ఆయన వస్తా. అందరు కంటిలో కూర్చుకొని దేవుని బిడ్డల మనందరం కూడా ఈ చివరి దినాల్లోకి వచ్చి ఉన్నాం. దేవుడు పరలోక రాజ్యంలో ఆయన మహిమగా ఉన్నాడు. ఆయన సమీపింపరాని తేజస్సులో అమరత్వం గలవాడు ఆయన మాత్రం వసిస్తూ ఉన్నాడు. అందుకని మనము కూడా ఇలాంటి మహిమ గల అనుభవాలు దేవుళ్ళు మనం చూస్తున్నాం. అలాంటి అనుభవాలు మనకి రావాలని అనుదినం ప్రార్థన చేయాలి, విశ్వసించాలి, వాటిని పొందుకోవాలి, వాటిని అనుభవించాలి. పరలోకాన్ని మనం చూడగలుగుతాం, దేవదూతలను చూడగలుగుతాం, దేవుణ్ణి చూడగలుగుతాం, పరలోక దర్శనాలు మనం చూడగలుగుతాం, పరలోక మహిమ దేవదూతలు మనం చూడగలుగుతాం, పరలోకానికి వెళ్తామనే నిశ్చయత ధైర్యం వాళ్ళు కలిగింది. అలాంటి యొక్క ధైర్యాన్ని, అలాంటి నిశ్చయతని దేవుడు మనకు అనుగ్రహించినట్లుగా స్తోత్రించదమా. స్తోత్ర 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 స్తోత్ర. ఈ నెల చివరి కూటమిలో పాటలు, ప్రార్థన, వాక్యం దేవుడు ఆశ్రయించి ఆశీర్వాదంగా నడిపించినారు కాబట్టి స్తోత్రించదమా.
స్తోత్ర 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 స్తోత్ర. దేవుడు ఎంత మహిమ గలవా